తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ రాకముందు మన బతుకులు తెల్లారలేదు. ఏ ప్రభుత్వాలు వచ్చినా కూడా మన బతుకుల విషయం లోపట ఎటువంటి మార్పు లేదు అనే విషయాన్ని ఇవాళ తెలంగాణ వచ్చినాక 12 సంవత్సరాల తర్వాత ఈ మీటింగ్ పెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. తెలంగాణ రాకముందు తెలంగాణ ఉద్యమంలో 2004 నుంచి 2014 జూన్ 2 వరకు కేసీఆర్ పార్టీ అధికారంలోకి వస్తే ఒక్క అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు ఉండడు అని చెప్పేసి మన ఓట్లు తీసుకున్నాయి. అధికారంకి వచ్చిండ్రు. అధికారంకి వచ్చినాక 10 సంవత్సరాల లోపట ఎంత అన్యాయంగా ప్రవర్తించిండ్రు అనేది మనం 10 సంవత్సరాల పాలన చూసినాం. ఈ 10 సంవత్సరాల పాలనలో చాలా అన్యాయం జరిగింది అవుట్సోర్సింగ్ కార్మికులకు, కాంట్రాక్ట్ కార్మికులకు. మేము అధికారంలోకి వస్తే అందుకు భిన్నంగా వ్యవహరించేసేసి మేము మిమ్మల్ని ఆదుకుంటాము అని చెప్పేసిన కాంగ్రెస్ పార్టీ పాలన 3 సంవత్సరాల దగ్గరకు వస్తూ ఉంది. ఖాళీ ఖజానా అనే పేరుతోటి మన బతుకుల లోపల ఏమాత్రం కూడా మార్పు తెలియదు అనేది ఒక వాస్తవం. వీటన్నిటిని పరిశీలిస్తే మనకు ఏమర్థమవుతూ ఉన్నది అని అంటే, శ్రమ దోపిడీ ఏదైతే ఉందో ఈ అన్ని ప్రభుత్వాల విధానాలు ఒకే విధంగా ఉన్నాయి అని చెప్పేసి అనే విషయాన్ని మనం మరవద్దు. ముఖ్యంగా ఒక విషయం మీకు చెప్తే సర్ప్రైజ్ అయిపోతారు. ఈ రాష్ట్రంలో అసంఘటిత కార్మిక రంగం 74 షెడ్యూల్ ఎంప్లాయ్మెంట్స్ తోటి 1,11,56,211 మంది ఉన్నారు. ఏ బాబు మీ ఎవరు సపోర్ట్ చేద్దాం వినాలి. 1,11,56,211 మంది ఉన్నారు. వీడిఏ ఉన్న ఎంప్లాయ్మెంట్ లోపల 74 ఎంప్లాయ్మెంట్ లోపల ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి కనీస వేతనాలు పెంచాలి. కానీ 2013 లాస్ట్ జీవో వచ్చింది. ఇప్పటి వరకు కూడా కనీస వేతనాలు పెంచడం లేదు. అన్స్కిల్డ్ లేబర్కు ఇవాళ 23,900 రూపాయలు రావాలి, కానీ 13,800 రూపాయలు వస్తున్నాయి అన్స్కిల్డ్ లేబర్కు. ఎన్ని లక్షల కోట్ల రూపాయలు ఇవాళ అసంఘటిత కార్మిక రంగానికి చెందకుండా పోతున్నాయి ఈ ప్రభుత్వ విధానాల వల్ల అనేది ఇవాళ మనం అర్థం చేసుకోవాలి. అక్టోబర్ 9, 2023 రోజున 47 లక్షల మందికి 5 షెడ్యూల్ ఎంప్లాయ్మెంట్స్ లోపల కనీస వేతనాల పెంపుకు సంబంధించిన జీవోలు పబ్లిష్ చేయమని చెప్పేసి రాష్ట్ర హైకోర్టు తీర్పునిచ్చింది డివిజన్ బెంచ్. కానీ ఇప్పటి వరకు కూడా దాన్ని అమలు చేయలేదు. ఇంకా మిగతా దాదాపు 70 లక్షల కార్మికులకు ఇంతవరకు కూడా ఎటువంటి జీవోలు తీయలేదు. ఇది అసంఘటిత కార్మిక రంగానికి సంబంధించిన ముఖ్య విషయం. గత ప్రభుత్వం చేయలేదు, ఈ ప్రభుత్వం చేయలేదు. ఇక రెగ్యులరేషన్ విషయానికి వస్తే గత ప్రభుత్వం జీఓఎంఎస్ నంబర్ 16/1/2018లో తీసింది. దాన్ని హైకోర్టు ఈ మధ్యలో కొట్టేసిన విషయం మీకు తెలిసిందే. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత యాక్ట్ నంబర్ 13/2026 అని తీసి ఫిబ్రవరి 9 రోజున గెజిట్లో పబ్లిష్ చేసి దేశం మొత్తం లోపల కూడా ఇంత అన్యాయమైన అమెండ్మెంట్ చట్టం ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా తీయలేదు. ఇవాళ ఎందుకు మాట్లాడాల్సి వస్తుందంటే కాంగ్రెస్ ప్రభుత్వం మీద 2 సంవత్సరాల తర్వాత ఇంత అన్యాయమైన పాలన అని చెప్పుకుంటూ ప్రజాపాలన అని ఎట్లా చెప్తారు? ఏ ఒక్క రంగంలో చూసినా కూడా కనీస ప్రజా అనుకూల నిర్ణయాలు లేవు. నిన్న సింధు హాస్పిటల్ సంబంధించిన భూమి విషయం చూస్తే డివిజన్ బెంచ్ ఆధ్వర్యంలో, చీఫ్ జస్టిస్ ఆధ్వర్యంలో డివిజన్ బెంచ్ ఇది చాలా అన్యాయమైన విషయం, ఈ 15 ఎకరాల భూమిని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ హాస్పిటల్ యాజమాన్యానికి ఇచ్చేటందుకు వీల్లేదు, దీన్ని పునఃపరిశీలించండి సుప్రీంకోర్టు తీర్పుల ఆధ్వర్యం లోపట అని చెప్తే, పునఃపరిశీలించినతో పాటు మళ్ళీ వాళ్ళకే ఈ ప్రభుత్వము లక్షలాది కోట్ల విలువైన భూమిని కట్టబెట్టింది. ఆ ప్రభుత్వం చేసిన అన్యాయాన్ని రాష్ట్ర హైకోర్టు తీవ్రంగా ఖండిస్తూ ఇది సరైంది కాదని చెప్పి ఈ ప్రభుత్వాన్ని పరిశీలించమంటే, ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం కలిసేసి వాళ్ళకి ఇస్తే బీజేపీ ప్రభుత్వం వచ్చేసి నిన్న ప్రారంభోత్సవం చేసింది. అంటే మనం అర్థం చేసుకోవాల్సిన విషయాలు ఏంటిది?
ఏ రకంగా చూసినా కూడా ఈ మూడు పార్టీల ప్రభుత్వాల విధానాలు పేద ప్రజలకు అనుకూలంగా కానీ, కార్మికులకు అనుకూలంగా కానీ, కాంట్రాక్టు కార్మికులకు అనుకూలంగా కానీ, తాత్కాలిక ఉద్యోగులకు అనుకూలంగా కానీ, అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు అనుకూలంగా కానీ, అసంఘటిత కార్మిక రంగానికి అనుకూలంగా కానీ లేవు అనే విషయాన్ని మనం అందరం గమనించాలి. కనుక ఏ ప్రభుత్వాలు వచ్చినా కూడా అవుట్సోర్సింగ్ విధానం రద్దు చేసేసేసి మనకు రెగ్యులరైజేషన్ లేకుండా పోయేందుకు అవకాశం లేదు, రెగ్యులరైజేషన్ లేదు. ఫిబ్రవరి 9, 2026 నాడు పబ్లిష్ చేసిన ఈ చట్టాన్ని కనుక మనం పరిశీలిస్తే ఎంత అన్యాయమైన చట్టం అని అంటే, మీరు రాజ్యాంగ ధర్మాసనం ప్రకారం ఉమాదేవి తీర్పు ప్రకారం 10 సంవత్సరాలు పనిచేసి ఉంటే అవుట్సోర్సింగ్లో కూడా రెగ్యులరైజ్ చేయొచ్చు అని చెప్పేసి రాజ్యాంగ ధర్మాసనం తీర్పు 2006 ఏప్రిల్ 1న సుప్రీంకోర్టు ఇచ్చింది. దాని ప్రకారం ఇక్కడ ఉన్న వాళ్ళు కానీ, ఈ అసోసియేషన్లో పనిచేస్తున్న వాళ్ళు కానీ, నేను అనుకుంటే 70% మంది రెగ్యులరైజ్ కావాల్సిందే సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం. కానీ ఈ ప్రభుత్వాలు చేయకపోగా తీర్పులు ఇస్తే వాటిని అమలు చేయలేదు. అమలు చేయకపోగా నిన్నొచ్చిన యాక్ట్ నంబర్ 13/2026 ఫిబ్రవరి 9 రోజున పబ్లిష్ అయిన చట్టం ప్రకారం బయట ఏం ప్రచారం అవుతుంది? కాంట్రాక్ట్ ఉద్యోగస్తులకు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు అనుగుణంగా ఈ ప్రభుత్వం ఒక చట్టాన్ని అమెండ్మెంట్ చేసిందని చెప్పేసి ప్రచారం చేస్తూ ఉన్నారు. గోబెల్ అంటే ఇదే. వాస్తవానికి పూర్తిగా విరుద్ధంగా ప్రవర్తించడం అంటే గోబెల్ ప్రచారం అంటారు దాన్ని. ఈ చట్టం ఏం చెప్తా ఉంది అనంటే, సుప్రీంకోర్టు ఏదన్నా రెగ్యులరైజేషన్ చేయమని చెప్పేసి సుప్రీంకోర్టు కానీ, హైకోర్టు కానీ, ట్రిబ్యునల్స్ కానీ రెగ్యులరైజేషన్ చేయమని చెప్పేసి చెప్తే దాన్ని చేయకుండా ఉండటానికి ఈ చట్టంలోని ఒక క్లాజు తీసుకొస్తా ఉన్నాం. సుప్రీంకోర్టు కానీ, రాష్ట్ర హైకోర్టు కానీ, ట్రిబ్యునల్స్ కానీ రెగ్యులరైజేషన్ చేసేసి రిట్రాస్పెక్టివ్ ఎఫెక్ట్ లోపల వాళ్లకు పెన్షన్స్ కూడా ఇవ్వాలంటే దాన్ని రద్దు చేస్తూ ఉన్నాం ఈ చట్టం ద్వారా. ప్రభుత్వం కనుక అపాయింట్ చేస్తే అపాయింట్ అయినట్టు, లేకపోయేది ఉంటే ఎటువంటి తీర్పులైనా కూడా మేము అమలు చేయము అని చెప్పేసి ఒక దుర్మార్గమైన చట్టాన్ని తీసుకొచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇంతకంటే ముందు ఆంధ్రప్రదేశ్లో ఆ ప్రభుత్వం తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. మళ్ళీ ఇవాళ మొన్న ఫిబ్రవరి 9 రోజున ఈ చట్టం యాక్ట్ నంబర్ 13/2026 పబ్లిష్ అయింది. ఇదేనా ప్రజాపాలన అని చెప్పేసి ఈ సందర్భంగా నేను ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నాం. ఆ ప్రభుత్వం చేసిన దుర్మార్గమైన, అన్యాయమైన నిర్ణయాలకు వ్యతిరేకంగానే రాజు లేకుండా పోరాడితే ఈ ప్రభుత్వం వచ్చింది. లేకపోతే ఈటల రాజేందర్ అని ఇక్కడ ఉన్నాడు. కాంగ్రెస్ పార్టీ ఆ రోజు ఆయనకు వ్యతిరేకంగా పార్టీ ఒక క్యాండిడేట్ నిలబెడితే ఆ క్యాండిడేట్కి వచ్చిన ఓట్లు 3000 ఓట్లు ఆ రోజు హుజరాబాద్లో. దాని తర్వాత ప్రజలందరూ కలిసేసేసి బీఆర్ఎస్ ప్రభుత్వం యొక్క నిర్ణయాలకు వ్యతిరేకంగా, అప్రజాస్వామిక ఫాసిస్ట్ నిర్ణయాలకు వ్యతిరేకంగా తెలంగాణ తెచ్చుకొని కూడా ప్రయోజనం లేదు అని చెప్పేసి అని ఈ ప్రభుత్వం అనుసరిస్తున్న దుర్మార్గ విధానాలకు వ్యతిరేకంగా ఒకసారి గద్దెదించకపోతే తెలంగాణ రాష్ట్రం మొత్తమే అమ్ముడుపోయేటట్టుంది, ప్రజలే అమ్ముకునేటట్టుంది అనే దృష్టితోటి ఈ ప్రభుత్వాన్ని తీసుకొస్తే ఇవాళ 3 సంవత్సరాల నుంచి ఏ ఒక్క నిర్ణయం లోపల కూడా ప్రజా అనుకూల నిర్ణయం లేకపోవడం చాలా అన్యాయమైన విషయం. దీన్ని చాలా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఆ చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన తీర్పులు, సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులు, ట్రిబ్యునల్స్ ఇచ్చిన తీర్పులు కూడా ఈ దేశంలో చట్టాలు అని చెప్పేసి ఈ ప్రభుత్వం మర్చిపోవడం చాలా అన్యాయం. కనీస పనికి సమాన పనికి సమాన వేతనం అని చెప్పేసి 2017 లోపల జగదీష్ సింగ్ విషయంలో చట్టం తీర్పు లోపల చాలా స్పష్టంగా చెప్తే దాన్ని అమలు చేయరు. కనీస వేతనాల చట్టం ప్రకారం కనీస వేతనాలు అమలు చేయరు. రెగ్యులరైజేషన్ చేయాలని చెప్పేసి ఉమాదేవి తీర్పు ఇస్తే దాన్ని అమలు చేయరు. కానీ ఓట్లు వచ్చేంత వరకు ఒక కమ్మని మాటలు చెప్పేసి వాళ్ళందరి ఓట్లు తీసుకొని ఇవాళ వాళ్ళ జీవితాలను అన్యాయంగా దుబ్బరంలోకి నెడతా ఉన్నారు. 13 సంవత్సరాల క్రితం వచ్చిన జీవోలు ఇవాళ మినిమం టైం స్కేల్ లేదు, కనీస వేతనం లేదు. కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు కందిపప్పు 50 రూపాయలు ఉంటే 150 రూపాయలు అయింది, మంచి నూనె 50 రూపాయలు ఉంటే 150 రూపాయలు అయింది, సబ్బు 10 రూపాయలు ఉంటే 30 రూపాయలు అయింది. ఇవాళ విద్యార్థుల స్కూల్స్ ఫీజులు చూసుకునేది ఉంటే ఆ రోజు 30% ఉంటే ఇవాళ 130% పెరిగింది. ఇవాళ ఈ కార్మికులు అందరూ ఎట్లా బ్రతకాలి?
వాళ్ళ జీవన ప్రమాణాలు పెరిగేటందుకు ఈ ప్రభుత్వాలు రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా తీసుకుంటున్న నిర్ణయాలు ఏమో ఇవాళ శ్వేతపత్రం ప్రకటించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. ఎందుకంటే ఓపిక పట్టినాం, కొన్నన్నా అనుకూలమైన నిర్ణయాలు జరుగుతాయేమో ఆ ప్రభుత్వానికి భిన్నంగా అని చెప్పేశాను. ఒక్క నిర్ణయం కూడా ఆ ప్రభుత్వానికి భిన్నంగా ఏ రంగంలో చూసినా కూడా నిర్ణయాలు జరగడం లేదు. ఇది చాలా అన్యాయమైన విషయం. ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న మిత్రులు ఎవరైనా ఉండేది ఉంటే ఇవాళ నేను చెప్తున్న విషయాలన్నీ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళండి. ఇది కరెక్ట్ కాదు, ఇది సరైనది కాదు. 2 సంవత్సరాలు దాటి 3వ సంవత్సరానికి వస్తూ ఉంది. తెలంగాణ వచ్చేసి ఇవాళ 12 సంవత్సరాలు దాటింది. ఇవాళ జడ్సన్ గారు చెప్పినట్టు ఇప్పటి వరకు దాదాపు 2 సంవత్సరాల లోపల 20,000 మంది ఉద్యోగస్తులు అన్ని రంగాల లోపల రిటైర్డ్ అయిపోయింది. వాళ్ళకి ఇవ్వాల్సిన పెన్షన్ కూడా ఇవ్వరా? వాళ్ళకి ఇవ్వాల్సిన పెన్షన్ ఎందుకు ఇవ్వరు? వాళ్ళకి ఇవ్వాల్సిన పెన్షన్ ఇవ్వాలి. అది చట్టబద్ధమైన హక్కు, రాజ్యాంగబద్ధమైన హక్కు. వాళ్ళకి ఇవ్వాల్సిన పెన్షన్ ఇవ్వకపోతే పాపం ఇవాళ 95 మంది అధికారికంగానే చనిపోయారు. ఎంత దుర్భరమైన విషయం. నేను ఒకటి చెప్తా ఉన్నా, అధికార ప్రతిపక్ష పార్టీలు ఎవి కూడా ప్రజల పట్ల, కార్మికుల పట్ల మీకు మీతోటి చూపెడుతున్న ఆదరణను సొమ్ము చేసుకొని ఎన్నికలలో గెలిచి గద్దెనెక్కేసి వాళ్ళకి తెడ్డు చూపెట్టకండి. వాళ్ళ సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితోటి నిలబడండి. అధికారంలోకి రాగానే ఈ అసంఘటిత కార్మికుల విషయంలో కానీ, అవుట్సోర్సింగ్ కార్మికుల విషయంలో కానీ, కాంట్రాక్ట్ కార్మికుల విషయంలో కానీ ప్రభుత్వాలు ముఖ్యంగా ఒక ఫాసిస్ట్ ధోరణి అవలంబిస్తూ ఉన్నాయి. గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ. దీనికి వ్యతిరేకంగా ఒక రాజు లేకుండా పోరాడడం మాత్రమే ఇవాళ మనకు మిగిలింది అనే విషయాన్ని ఇవాళ మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను. రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పులను, సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులను, హైకోర్టు ఇచ్చిన తీర్పులను రద్దు చేస్తూ ఎవరైనా చట్టం తీసుకొస్తాడా? దేశం మొత్తంలో ఈ 2 రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకొచ్చిన చట్టం ఇవాళ కాంట్రాక్ట్ ఉద్యోగులకు కానీ, టెంపరీ ఉద్యోగులకు కానీ, డైలీ వేజ్ ఉద్యోగులకు కానీ, క్యాజువల్ లేబర్ కానీ ఒక గొడ్డలి పెట్టుగా మారింది. వీటన్నిటిని కూడా రద్దు చేయాలని చెప్పేసి అశేష ప్రజానీకాన్ని కలుపుకొని అవి రద్దు అయ్యేంత వరకు పోరాడాలి. రెండో విషయం ఏంటి అని అంటే మినిమం టైం స్కేల్, సమాన పనికి సమాన వేతనం అనేది రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కుకు సంబంధించిన విషయం, రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాలకు సంబంధించిన విషయం. ఆదేశిక సూత్రాలను, ప్రాథమిక హక్కులను అమలు చేయమని సుప్రీంకోర్టు తీర్పులు ఇస్తే దానికి భిన్నంగా ఇవాళ అన్స్కిల్డ్ కానీ, సెమీ స్కిల్డ్ కానీ, స్కిల్డ్ కానీ, హై స్కిల్డ్ కానీ ఏ ఒక్కరికి కానీ ఇవాళ సుప్రీంకోర్టు తీర్పుల ప్రకారం కానీ, రాజ్యాంగం ప్రకారం కానీ, సమాన పనికి సమాన వేతనం అనే చట్టం ప్రకారం కానీ వేతనాలు చెల్లించడం లేదు. గత ప్రభుత్వం చెల్లించలేదు, ఈ ప్రభుత్వం చెల్లించడం లేదు. దాన్ని వెంటనే అమలు చేయాలని చెప్పేసి ఇప్పుడు ఒక తీర్మానం మీరు ప్రవేశపెట్టాల్సిందిగా ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నాను. ఇక రెగ్యులరైజేషన్ విషయానికి వస్తే 10 సంవత్సరాలు పూర్తయిన వాళ్ళను గత ప్రపంచీకరణ, సరళీకరణ, అదేవిధంగా ప్రైవేటీకరణ మొదలైన తర్వాత సుప్రీంకోర్టు లోపల 2006లో వచ్చిన తీర్పు తర్వాత 2013 తర్వాత కొన్ని మంచి తీర్పులు రాలేదు. కానీ ఈ గత 5 సంవత్సరాలు నేను చూస్తుంటే సుప్రీంకోర్టు చాలా తీర్పులు ఇచ్చింది. కానీ ఏ ఒక్క చట్టాన్ని ఏ ఒక్క ప్రభుత్వం కూడా అమలు చేయడం లేదు. ఏ ఒక్క చట్టాన్ని ఏ ప్రభుత్వం అమలు చేయకపోగా సుప్రీంకోర్టు తీర్పులను, రాష్ట్ర హైకోర్టు తీర్పులను రద్దు చేస్తూ మేము ఒక చట్టం చేస్తాము అని అంటే మనము ఈ పాలన ఏ పాలన అనుకోవాలి, ఏ ప్రభుత్వం అనుకోవాలి అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తూ వెంటనే ఆ చట్టాన్ని వెనక్కి తీసుకోవాలి. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఏజెన్సీలను పూర్తిగా రద్దు చేసేసేసి ఆయా డిపార్ట్మెంట్లలోనే డైరెక్ట్ కాంట్రాక్ట్ తీసుకోవాలి. మీరు ఓ కార్పొరేషన్ పెట్టమంటారు, కార్పొరేషన్ వల్ల ఏం ప్రయోజనం ఉండదు. గుర్తుపెట్టుకోండి, ఏ డిపార్ట్మెంట్లో అయితే మీరు పనిచేస్తూ ఉన్నారో కాంట్రాక్ట్ రెగ్యులేషన్ అబాలిషన్ యాక్ట్ ప్రకారం ఖచ్చితంగా ఆ డిపార్ట్మెంట్ హెడ్ మిమ్మల్ని డైరెక్ట్ కాంట్రాక్ట్ తీసుకోవడానికి చట్టమే చెప్తా ఉంది. కార్పొరేషన్ ఎందుకు? కార్పొరేషన్ అంటే అదొక మీడియేషనే, కార్పొరేషన్ కాదు. రెవెన్యూ డిపార్ట్మెంట్ పనిచేస్తే రెవెన్యూ డిపార్ట్మెంట్ యొక్క ప్రిన్సిపల్ సెక్రటరీ, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ పనిచేస్తే ఎనర్జీ ప్రిన్సిపల్ సెక్రటరీ లేదా డిస్కంల యొక్క హెడ్,
లేకపోయేది ఉంటే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ పనిచేస్తే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ యొక్క ప్రిన్సిపల్ సెక్రటరీ. ఈ విధంగా కాంట్రాక్టులు తీసుకునేందుకు ఆస్కారం ఉంది. 10 సంవత్సరాలు పూర్తయిన వాళ్ళ విషయం లోపల ఒక పాలసీ డిసిషన్ చట్టబద్ధంగా తీసుకొని వాళ్ళందరినీ రెగ్యులరైజ్ చేసే అవకాశం ఉంది. ఇప్పటికైనా కూడా 4-5 లక్షల మంది కాంట్రాక్ట్ ఉద్యోగులు, అవుట్సోర్సింగ్ ఉద్యోగుల లోపల దాదాపు 3 లక్షల మంది వరకు నేను అనుకుంటున్నా, నాకున్న పరిమిత జ్ఞానం మేరకు 3 లక్షల మంది రెగ్యులరైజేషన్కు అర్హులు చట్టం సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం. వెంటనే వాళ్ళందరినీ రెగ్యులరైజ్ చేయాలని చెప్పేసి మీరు ధర్నా చేయండి, అటువైపు పోరాటాన్ని తీసుకెళ్ళండి. కనీస వేతనం 2006లో మొదలైతే 2013 వరకు వచ్చిన జీవోలు గత ప్రభుత్వం, ఈ ప్రభుత్వాలు ఫిక్కీతోటి ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్ కామర్స్, అదేవిధంగా తెలంగాణ ఛాంబర్స్ కామర్స్ తోటి కుమ్మక్కైపోయి 1,11,56,211 మంది కార్మికులకు కనీస వేతనాలు ఇవ్వకుండా గత 10 సంవత్సరాల నుంచి 12 సంవత్సరాల నుంచి తిప్పలు పెడుతుంటే వాళ్ళ జీవన ప్రమాణాలు అత్యంత దుర్భరంగా మారి అన్యాయంగా మారిపోయి బతుకుతా ఉన్నారు తెలంగాణ లోపల. 1,11,00,000 అంటే ఒక కుటుంబానికి ఇద్దరనే పెట్టుకోండి, దాదాపు 2 కోట్ల మంది ప్రజలకు సంబంధించిన జీవన ప్రమాణాలను పూర్తిగా తొంగలో తొక్కిన తర్వాత ఈ ప్రభుత్వాలు ఎవరి కొరకు పనిచేస్తున్నాయి అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనం ప్రశ్నించవలసిన అవసరం ఉంది. అందుకొరకే మిత్రులారా, ఏ అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ రెగ్యులరైజ్ కావాలని కోరుకుంటున్నారో కార్మికులు, అశేష ప్రజానికాన్ని కలుపుకొని, అన్ని రాజకీయ పార్టీలను కలుపుకొని, ఉద్యోగస్తులను కలుపుకొని ఒక మహత్తరమైన ఉద్యమం తీయండి. అందులో నేను కూడా భాగస్వామ్యం అవుతానని తెలియజేస్తూ, మీకు అండగా ఉంటానని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మిత్రులకు ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నా.